హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వేదాంశ్ వేదు 7. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ తోటకూర ఆలుగడ్డ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఓన్లీ టిఫిన్ బాక్స్ ప్యాక్ చేద్దాం అనుకున్నాను, కానీ కర్రీస్ కూడా చూపిస్తాము బాగుంటుంది అని ఇలా స్టార్ట్ చేశాను. ప్లీజ్ మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. నాకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ని ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కాసేపు అయ్యాక కాస్తంత అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అదంతా మంచిగా వేగాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఆకు వేసేయాలి. వేయంగానే కలపకూడదు, కాసంత మూత పెట్టేయాలి, కవర్ చేసేసేయాలి. దాన్ని కవర్ చేశాక ఇప్పుడు ఆలు కూడా వేసేసేయాలి. ఇలా ఆలు వేయంగానే కాసంత కలుపుతూ ఉండండి. మనము ముందుగానే తోటకూర చాలా మగ్గించాం కాబట్టి ఆలు ఉడకడానికి టైం పడుతుంది. అడుగు పట్టకుండా బాగా కలుపుతూ బాగా ఉడికించుకోండి. తొందరగానే ఉడికిపోతుంది ఆలు కూడా, ఎందుకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. అలా కాసేపు అయ్యాక మీకు తగినంత ఉప్పు, కారం వేసేసుకోండి. వీలైతే ధనియా కూడా వేసుకోండి. నేనైతే ప్రతి దాంట్లో ధనియా వేసుకుంటాను, అందుకే నేను వేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా వేసేసుకోండి. అలా అన్నీ వేసుకున్నాక అలానే కొంచెం సేపు వదిలేసి ఇప్పుడు కలుపుకోండి. కొంచెం లోపలికి తీసుకున్నాక మంచిగా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలా కాసేపు వదిలేసాక కలిపేయండి. నేను పాజ్ చేశాను, వీడియో కలపలేదు, అలానే పెట్టాను. తర్వాత ఇప్పుడు కలుపుతున్నాను. అంతే అండి, సింపుల్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. కొన్ని వాటిలలో కొత్తిమీర ముందుగానే వేసేసుకుంటే టేస్ట్ ఉంటుంది, కొన్ని దాంట్లో పైన గార్నిష్ చేసుకుంటే అలా బాగుంటుంది. మీకు నా తోటకూర ఆలుగడ్డ కర్రీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదైనా వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.